ఫ్రెండ్స్, నా పేరు రవి. ఇవాళ నేను 'హనుమాన్' సినిమా చూశాను. ఇది యాక్చువల్లీ రిలీజ్ డేట్ 12th అండి. కానీ 1 డే బిఫోర్ ఈవినింగ్ షోస్ అనేది వేశారు. మన తెలుగు సినిమా స్థాయిని పెంచే ఈ చిత్రం 'హనుమాన్' అండి. చిన్న హీరో, చిన్న డైరెక్టర్, చిన్న ప్రొడ్యూసర్, కానీ కంటెంట్ మాత్రం చాలా పెద్దదండి. పబ్లిక్ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. మన తెలుగు స్టేట్స్ కంటే, నార్త్ స్టేట్స్ కంటే, బయట కంట్రీస్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తా ఉన్నారు ఈ మూవీ కోసం. నిజంగా ఇదొక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. రివ్యూలోకి వెళ్తే డైరెక్టర్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా చూపించారు. స్టోరీ అయితే చాలా బాగుందండి. స్క్రీన్ ప్లే అయితే చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా సెకండ్ హాఫ్లో కనిపిస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. యాక్టర్స్ అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. హీరోయిన్ గారు ఇది ఫస్ట్ తెలుగు మూవీ అండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. ఆల్ ది వెరీ బెస్ట్. తేజ గారు అయితే డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేశారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఇలానే మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని రావాలని కోరుతున్నాము. ఇప్పుడున్న యంగ్ హీరోస్లో మీ పొజిషన్ చూసుకుంటే మీరు టాప్ పొజిషన్లో ఉన్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి అయితే మంచి ఫ్యూచర్ ఉందండి. నార్త్ సౌత్లో కలెక్షన్స్ బాగానే వస్తాయి, కాకపోతే తెలుగు స్టేట్స్లో అయితే ఇంకా ఎక్కువ వస్తాయండి. ఇటు తమిళనాడు, కర్ణాటక, మలయాళం చూసుకుంటే కొద్దిగా తక్కువ ఉండొచ్చు కలెక్షన్స్. సెకండ్ హాఫ్లో చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే, మనం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ కొద్దిగా తక్కువ ఉంది కదా. విఎఫ్ఎక్స్ సెకండ్ హాఫ్ నుంచి మైనస్ పాయింట్స్ కనిపిస్తాయి, బడ్జెట్ ఇష్యూ అంతే. ఈ మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరు చూడొచ్చండి. సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ మిస్ అవ్వదండి. 1 time వాచబుల్. రాముడు భక్తులు, హనుమాన్ భక్తులు అయితే తప్పకుండా ఈ మూవీ 2 or 3 times చూస్తారు. మీరు కూడా కింద కమెంట్ చేయండి ఈ మూవీ ఎనీ టైమ్స్ చూస్తారని. చెప్తున్నా అండి, ఈ మూవీ మీరు థియేటర్లోనే చూడాలి. ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి. టీవీలో, ఫోన్లో చూస్తే మజా రాదండి. ఈ మూవీకి నేను 3.5 స్టార్ ఇస్తానండి అవుట్ ఆఫ్ 5 స్టార్స్లో. ప్రొడ్యూసర్ అయితే ఫుల్ హ్యాపీ, బయర్స్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అండి. నేను ఈ మూవీకి ఇచ్చిన రివ్యూ ఎవరైనా హర్ట్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ. ఒక 10 ఫ్రెండ్స్ కలిసి బిర్యానీ హోటల్ వెళ్ళి వచ్చినాక అది అందరికీ నచ్చని లేదు కదా. సేమ్ ఇప్పుడు నేను ఇచ్చిన స్టార్ రేటింగ్స్ కానీ రివ్యూ కానీ అంతే అండి. సో అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్ బాయ్. साइड के रहता हूँ जरा।